సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం. నేను నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ప్రియకుమార కుమార్తె ఈ ఉదయకాల సమయంలో ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా దేవుడిస్తున్న ఒక భరోసాకరమైన మాట. ఆనాటి యూదా ప్రజలు దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుడు వారిను బబులోను చెరకు పంపివేస్తానని హెచ్చరిస్తుండెను. అదే హెచ్చరిక సమయంలో ప్రవక్త ఇర్మియా ద్వారా మీరు కానీ నా వైపు తిరిగినట్లయితే నేను మళ్ళా నిన్ను రక్షిస్తాను, ఎందుకంటే నేను నీకు తోడే ఉంటాను. ఆనాటి ప్రజలు తెలియజేస్తున్నారు, మీరు 70 సంవత్సరాలు చెరలో ఉండాలి, మరలా నేను మిమ్మల్ని విడిపిస్తాను, ఎందుకంటే నేను నీతో ఉంటాను. అట్విధంగానే ఆ ప్రజలైతే దేవుని ఆజ్ఞకు లోబడలేదు, వారు చెరకు వెళ్ళారు. అయితే ఆయన మర్చిపోలేదు. ఆయన మరలా 70 సంవత్సరాల తర్వాత తన ప్రజలను వాగ్దాన దేశంలోకి తోడుకొని వచ్చాను, ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈరోజు భయపడవద్దు. నీకున్న శ్రమను బట్టి, నీకున్న దుఃఖాన్ని బట్టి అధైర్యపడవద్దు. ఇదిగో ప్రభు నీకు తోడే ఉన్నాడు. ఆయన్ని రక్షించుటకు ఆయనకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన నడిపిస్తాడు, ఆయన బలపరుస్తాడు, నీకు సహాయకుడిగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డని వారి జ్ఞాపకం చేసుకోండి. ఆనాటి యూదా ప్రజను విడిపించిన దేవా, ఈరోజు మీరు తోడే ఉన్న నీ కుమార్తెతో వారి బంధకాలను విడుదల చేయండి. ఈ దినము తలపెట్టే ప్రతి పనులు మీరు దీవించండి, ఆస్వాదించండి. వారికి ఉన్న కొదులు తీసివేయండి, ఆటంకాలు తొలగించండి. నీ కృపాక్షములతో నింపి బలపరచమంటు దేవా నీ కొన్నాళ్ళు. అయినా వారి పట్ల మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చమంటున్నా దేవా నీ కొన్నాళ్ళు. నీ కృపాక్షములతో నింపండి. మరి ముఖ్యంగా ప్రభా, నీ సన్నిధిలో ఏదైతే మొరుపెట్టి వారు వెళ్తుండగా ప్రతి కార్యాలను సిద్ధింపచేసి నడిపించమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభువు నీ పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.